మడత పెట్టే సాంగ్ సూపర్ ఎవడ్రా అన్నది యావరేజ్ మూవీ అని సూపర్ మహేష్ బాబు సూపర్ థియేటర్ మొత్తం ఊగిపోయింది కూర్చో మడత పెట్టేసా ఎలా ఉందండి బాగుంది చాలా బాగుంది సినిమా యాక్షన్ బాగుంది ఎలా ఉంది సార్ బాగుంది అన్న సూపర్ ఉంది సినిమా సూపర్ సూపర్ హిట్ సూపర్ మేడం ఎలా ఉంది సూపర్ ఉంది ఎలా చేశారు సూపర్ 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 జై బాబు సాంగ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది వాళ్ళిద్దరు డాన్స్ ఎలా చేశారు కుర్చీ కుర్చీ మడత పెట్టి సూపర్ జై బాబు బాగుంది మహేష్ ఎలా చేశాడు చాలా బాగుంది కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కొంతమంది బాగాలేదంటున్నారు కదా కుర్చీ మడత పెట్టేస్తారా లేదు లేదు చాలా బాగుంది డాన్స్ ఎలా చేశారు బాగానే చేసిన మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది డాన్స్ ఎలా ఉందండి చాలా చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు కంపల్సరీగా ఫ్యామిలీ ఆడియన్సే కనెక్ట్ అవుతారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది బాబు ఎలా ఉంది లక్కీ సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుంది సినిమా ఎందుకు ఫ్లాప్ అని ఎందుకు పుకారు పుట్టిస్తున్నారు హైలైట్ చాలా బాగుంది సినిమాలో దమ్ ఉంది సో దాంట్లో ఉన్న పాజిటివ్ ఎందుకు బయట తీసుకురావట్లేదు పాజిటివ్ కూడా తీసుకురావాలి సో సినిమా అయితే నాకైతే నచ్చింది వాళ్ళకి నచ్చలేదేమో మాకైతే బాగా నచ్చింది సినిమా బాగుంది బాగాలేదని ఎందుకు అంటున్నారు అయితే నాకైతే తెలీదు మహేష్ బాబు గారి యాక్షన్ ఫ్యామిలీ మూవీ ఇట్ వాజ్ ఎక్సలెంట్ ఎందుకంటే మాట్లాడడానికి బాగా కరెక్ట్ అవుతుంది కామెడీ చంపేశారండి సూపర్ ఆయనకేం చెప్పలేమండి మహేష్ బాబు ఎవర్ గ్రీన్ మాత్రం చాలా బాగుంది ఆయన్ని డిఫరెంట్ గా చూపించారు లాస్ట్ వరకు నవ్వుతూనే చూసాం సినిమా చాలా బాగుంది బాగాలేదంటే వాళ్ళు మూర్ఖులు బ్రహ్మాండంగా ఉంది మూవీ బ్రహ్మాండంగా ఉంది వన్ మ్యాన్ షో కంప్లీట్ గా సినిమా తీయాలని మహేష్ బాబు తర్వాతే ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా ఎక్కువ తెలుసా మీకు మహేష్ బాబే మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు ఎప్పుడు 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 మహేష్ బాబు గారి మూవీస్ అనగానే ఫస్ట్ నెగిటివ్ టాక్ వస్తుంది, తర్వాత రికార్డులు వేస్తాయి. వీళ్ళకి నచ్చలేదేమో, మాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మూవీ చూసి మాట్లాడమని చెప్పండి ఎవరినైనా. మూవీ అయితే చాలా బాగుంది, అలాగే వస్తుంది. ఫస్ట్ మహేష్ బాబు మూవీ అంటేనే ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి తర్వాత రికార్డులు వేస్తాయి. మీకు తెలుసు ఆ విషయం. సినిమా బాగుంది, ఒకసారి చూసి మాట్లాడండి. కన్ఫామ్గా ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. మీరు చెప్పండి పెద్దలు. బాగుందండి మూవీ, బాగుంది, యాక్షన్ బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మహేష్ బాబు సినిమా మొత్తం మహేష్ బాబు మీద నుంచే నడిచినట్టు అనిపించింది. డైరెక్షన్ బాగుంది, కొన్ని డైలాగులు ఉన్నాయి. శ్రీలీల బాగుంది, సినిమా అంతా బాగుంది, ఓవరాల్ బాగుంది. ఏం నచ్చింది అంటున్నా? సినిమా చూసిన స్టోరీలో మీకు ఏం నచ్చింది, ఏం అర్థమైంది? తల్లి సెంటిమెంట్ ఉంది, బాగుంది. చాలా మంది ఫ్లాప్ అంటున్నారు, డిజాస్టర్. అలా ఏం లేదు, బాగుంది. మీరు ఎవరు ఫ్యాన్? ఫ్యాన్ ఏం లేదు, అందరు సినిమా ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు సైన్ వచ్చింది, మొన్న గుంటూరు కారం, నిన్న గుంటూరు కారం ప్లస్ హనుమాన్ వచ్చింది కదా. మూడు లేదండి, ఇదే గుంటూరు కారం సాయి రెండు చూడలే. చాలా మంది ఫ్లాప్ అంటున్నారు, అంతేం లేదా నెగిటివ్ చేస్తున్నారు. అలా ఏం లేదు, ఫ్లాప్ ఏం లేదు, బాగుందండి, నైస్ గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. శ్రీలీల డాన్స్, మహేష్ బాబు డాన్స్ ఎదురుగా తీసేసింది, కుర్చీ మొత్తం పెట్టి జబర్దస్త్ గా ఉంది. అలా ఏం లేదు, ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా? సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అలా ఏం లేదు, కృష్ణ మహేష్ బాబు గారి బాండింగ్, తల్లి కొడుకు సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. మహేష్ బాబు గారు మీకు ఈ సినిమాలో కొత్తగా కనిపించారా? కొత్తగా టోటల్ భాష గానీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా బాగుంది, సూపర్ గా సెట్ అయింది. ఫైనల్ గా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? గుంటూరు కారం హైలైట్స్ బాగుంది, టోటల్ గా చూడొచ్చు సినిమా. సూపర్ కిమ్స్ గుమ్స్ అంతే. సినిమా చూస్తే అర్థమవుతుంది మీకే, చూడండి ఫస్ట్. కుర్చీ మడత పెట్టి బాయ్. చాలా బాగుంది, అందరు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కావాలని అది డిజాస్టర్ అని చేస్తున్నారు కానీ చాలా బాగుంది సినిమా. మటుకు లేదన్న, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా బాగా కామెడీగా సాగిపోతుంది. మహేష్ బాబు టైమింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, శ్రీలీల టైమింగ్ కానీ బాగుంది. డ్యాన్స్ అండ్ బాగుంది. ఇంకా అది కొంతమంది కావాలని చేస్తున్నట్టున్నారు. సినిమా చాలా సూపర్, యాంటీ ఫ్యాన్స్ అండ్ కామెడీగా ఉంది, చాలా సూపర్ ఉంది. ఫ్యాన్ అని కాదన్న, నేను ప్రభాస్ ఫ్యాను, మహేష్ బాబు అందరి సినిమాలు చూస్తాను. సినిమా అయితే చాలా బాగుంది.
బేసికల్గా ఒక మంచి ఫ్యామిలీ మూవీ. అంటే టెక్నికల్గా ఏం థాట్స్ లేకుండా పోతే ఒక మంచి ఫ్యామిలీ మూవీ. కానీ ఈ నెగిటివిటీ వల్ల కొంచెం చాలా ఉన్న హైప్ కూడా మొత్తం వెళ్ళిపోయాను. ఇట్లా వెళ్ళిపోతారు కదా థియేటర్కి, అలా వెళ్ళిపోయి చూసేసరికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మహేష్ బాబు గారు చాలా బాగా చేశారు. ఇట్స్ ఫుల్ ఆఫ్ మాస్ అండ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెన్ రొమాంటిక్ ఆల్సో. టూ గుడ్. అసలు మాస్ లో ఇంత బాగా చేస్తాడని మహేష్ బాబుని అనుకోలేదు. దిస్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ ఎంజాయబుల్. ఈవెన్ మై కిడ్స్ ఎంజాయ్డ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, అసలు వెకేషన్స్ టైమ్ అసలు ఏదైనా మంచి మూవీ ఉంటే బాగుండు అనుకున్నాము. బట్ అట్ ద సేమ్ టైం రైట్ టైమ్ లో బాగా మంచి మూవీ రిలీజ్ చేశారు. దే ఆర్ టూ గుడ్. అంటే చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ మూవీ గురించి, మీరు ఏం చెప్తారు? నెగిటివ్ అనేది ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తూ ఉంటారు జనాలు. బట్ మనం ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి. దే రాక్ లైక్ ఎనీథింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. చాలా బాగుంది మూవీ. అయితే టూ గుడ్. ఎంజాయ్ చేశాడు, అరిచాడు మూవీ. జై బాబు, జై బాబు. పాజిటివ్ మూవీ అన్న, నెగిటివ్ మూవీ అనేది ఏం కాదు. ఈ మూవీ అసలు ఎంత బాగుందంటే ప్రతి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఒక్కసారి థియేటర్ రండి, వచ్చి చూడండి. ఎవరైతే మూవీ చూడకుండా రివ్యూలు ఇస్తున్నారో ప్లీజ్ ఆపేయండి, మూవీకి వచ్చి చూడండి ఒకసారి. గుడ్ ఫ్యామిలీ మూవీ అన్న. ఎవడైనా నెగిటివ్ గా వస్తే మీలో గుత్త పక్కన తెగుతాం. నేను ఈ మూవీ సెకండ్ టైం చూస్తున్నానండి.